ఈరోజు ఇక్కడ ఇది ఒక 32 ప్యానల్ చూస్తున్నాం సింగిల్ కాపు. ఇది సామ్సంగ్ ప్యానల్. ప్రాబ్లము నో పిక్చర్. నో పిక్చర్ అంటే మనం మామూలుగా సప్లై ఓకే 2 రోల్స్. ఇక్కడ మనము ఏవిడిడి వోల్టేజ్ ఉంటుంది. ఈ ఏవిడిడి వోల్టేజ్ డ్రాప్ అవుతుంటుంది. ఎందుకు డ్రాప్ అవుతా అంటే అది డ్రాప్ ఒక రకమైన డ్రాప్ కాదు, ఇది సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంటుంది. డిష్ టు డిష్ వేసి సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే ఒక సైడ్ ఎక్కడ షార్ట్ ఉన్నా కూడా ఈ ప్యాన్లో ఇక్కడ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ షార్ట్ ఉంటుంది. ఎక్కడ షార్ట్ ఉన్నా కూడా వెంటనే అది సేఫ్ మోడ్కి వెళ్ళిపోయి ఆ ఏవిడిడి వోల్టేజ్ 17 volts ఆఫ్ అయిపోతుంటుంది. దాంతో మనకు నోపించు. దీన్ని మనం ఏం చేయాలంటే రైట్ సైడా లెఫ్ట్ సైడా ఫాల్ట్ అనేది మనం గెస్ చేసి కాప్ రిమూవింగ్ చేసుకోవచ్చు, లేదంటే ట్రాక్ కటింగ్ చేసుకుంటారు. మన దగ్గర అయితే బాండింగ్ మిషన్ ఉంది కాబట్టి ఈజీగానే మనం ఒకసారి గెస్ చేసి కాప్ను రిమూవ్ చేద్దాం. ఇది మనము యావరేజ్గా ఎక్కువ పర్సెంట్ ఇక్కడ లెఫ్ట్ కానీ రైట్ రెండు సైడ్ జరుగుతుంది. కానీ మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కాప్ను రిమూవ్ చేసి చెక్ చేద్దాం ఒకసారి ఓకే అవుతుందా లేదా అనేది. కాప్ రిమూవ్ చేయడం జరిగింది. ఆన్ చేసాను. మనకు ఏవిడిడి వోల్టేజ్ నిలబడింది అనుకోండి, ఓకే ఉన్నట్టు. ఏవిడిడి వోల్టేజ్ వచ్చింది 14 volts. పిక్చర్ కూడా ఓకే. అంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ షార్ట్ ఉంది, అందుకు రిమూవ్ చేయడం వల్ల ఓకే అయిపోయింది. పిక్చర్ అయితే ఓకే ఉంది. బట్ ఏమంటే 100% పర్ఫెక్ట్గా ఉండదు. కొంచెం డీప్గా చూస్తే స్మాల్ లైన్స్ కనపడుతుంది. ఓకే ఓకేలేండి సార్. ఓకే అయిపోయింది. పిక్చర్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది, ఏం లైన్స్ ఏం కనపడలేదు. రిమూవ్